జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విషయంలో మాత్రం కక్కలేక మింగలేక అవస్థపడుతున్నారట. ఆయన ఆ మంత్రి పదవి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆయన తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి కేటాయింపుపై ఇప్పటికీ తర్జన భర్జన పడుతున్నారట. ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ విషయంపై ఇంకా ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన మొన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు ఇతరులందరూ కూడా ఈ విషయంలో ఎలాంటి అడ్డంకి పెట్టడం లేదని తెలుస్తుంది. కేవలం కాపు సామాజిక వర్గం ముద్ర, సొంత సోదరుడికి పదవి ఇవ్వడం వల్ల అశ్రిత పక్షపాత ముద్ర పడుతుందని భయపడుతున్నారట. ఇంకా చెప్పాలంటే తన సామాజిక వర్గంపై దృష్టి పడడం లాంటి అంశాలు ఇష్టం లేనట్లు తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తానే మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఇప్పటివరకు చర్చ అంటూ ఏమీ జరగలేదని తెలిపారు. అయితే ఒక విషయం మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారని, కానీ తాను మాత్రమే దీనిపై ఆలోచిస్తున్నారని చెప్పడంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే నాగబాబుకు మంత్రి పదవి ఆగిందని అనుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవన్న కళ్యాణ్ ఆగస్టులో పదవుల విస్తరణపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు వింటే నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. కుటుంబంలోని వారికే పదవులు ఇస్తున్నారని, ఒకే సామాజిక వర్గానికి పదవులు పంచుతున్నారన్న అప్రపద తాను ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది.